అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి ఆప్షన్స్ ప్రక్రియ మొదలవుతుంది. సో, మీరందరూ గూడా మంచి ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలని, ఎక్కడ ఎటువంటి మిస్టేక్ చేయకూడదని కోరుకుంటూ, యాక్చువల్‌గా ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి అనేక వందల మంది పేరెంట్స్ నేను గూడా మాట్లాడాను. ఈ కౌన్సెలింగ్ ఆప్షన్ ప్రక్రియలో ఎడ్యునైన్ మీకు ఏ రకంగా తోడ్పాటుని అందించగలదు. అంటే మాక్సిమమ్‌గా ఇన్ఫర్మేషన్‌ని మనం బయటికి చెప్పగలిగే ప్రతి ఇన్ఫర్మేషన్, టూ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గాకుండా షేర్ చేస్తే పర్వాలేదనుకున్న ఇన్ఫర్మేషన్ మాక్సిమం నేను యూట్యూబ్‌లో షేర్ చేశాను. అయితే ఎంత జరిగినప్పటికి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ నేను మీ ముందు పెట్టాలి. ప్రతి సంవత్సరం ఇప్పుడు 1,00,000 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. 1,00,000 మంది పేరెంట్స్ ఉన్నారు. చాలా మంది ఒక 10, 12,000 మంది పేరెంట్స్‌కి ర్యాంక్స్ రావు. ఐ మీన్ సీట్ అలాట్‌మెంట్ అవ్వదు. 100% పేరెంట్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక కారణమైతే, అనేక సందర్భాల్లో వాళ్ళు సరిగ్గా ఆప్షన్స్ ఇచ్చుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. నేను ప్రతి పేరెంట్‌కి చెప్పే సలహా ఏంటంటే, ఏదో ఒక కాలేజీలో ఇప్పుడు నేను ఆల్రెడీ ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. 70 కాలేజెస్ లిస్ట్. 70 ఇంటూ 5 ఆప్షన్స్ గాని అనుకున్నట్లయితే దగ్గర దగ్గర 300, 400 ఆప్షన్స్ తక్కువ ఎవరు పెట్టుకోవద్దు. అన్లెస్ ప్రొఫెషనల్ చేతిలో ఉండి వాళ్ళు ఏదైనా డీల్ చేస్తే తప్ప అదర్వైజ్ మీరు సో ఈ కౌన్సిలింగ్ ఆప్షన్స్ మేము పెట్టడానికి అంటే మేము ఒకటి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన మేము ఏ స్టూడెంట్ దగ్గర నుంచి లాగిన్ ఐడి పాస్వర్డ్ తీసుకోము. మేము ఆప్షన్స్ పెట్టము. కానీ ఏం చేయగలం అంటే ఎగ్జాక్ట్ గా సపోజ్ కొంతమంది పేరెంట్స్ అసలు ఎందుకు మిస్టేక్స్ కామన్ మిస్టేక్స్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సిఎస్సి కావాలా, ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి ఒక 30,000 లోపు ర్యాంకర్ ఉన్నారనుకుందాం. కట్ ఆఫ్ నల్ని చూసుకుంటాడు, సిఎస్సి ఆప్షన్ వస్తుందని పెట్టుకుంటూ పోతాడు. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీగా మీ పేరెంట్ యొక్క ఆర్థిక స్తోమత, లేకపోతే పేరెంట్ గానే వీడియో చూస్తున్నట్లయితే మీ యొక్క ఆర్థిక స్తోమతను అంచనా వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓన్లీ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా తప్ప వేరే ద్వారా పోయేటువంటి అవకాశం మీకు లేదు. ఉదాహరణకి ఫుల్ రీయింబర్స్మెంట్ కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినటువంటి విద్యార్థులు కానివ్వండి, వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా 500 to 600 ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ₹1 ఖర్చు లేకుండా హ్యాపీగా బీటెక్ అయిపోతుంది. వీళ్ళు ఏ సందర్భంలో లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నట్లయితే, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs డొనేషన్ వరకు వీళ్ళు కట్టగలరు అనుకుందాం. ఈ పర్టికులర్ స్టూడెంట్ 5 లక్షల డొనేషన్ వరకు కట్టగలరు. అంతకన్నా దిగువన ఉన్నటువంటి కాలేజ్ వస్తే మనం కాలేజీలో చేరము, డబ్బులు కట్టి చేస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప, లేదంటే కంపల్సరీ మొత్తం ఆప్షన్స్ పెట్టుకోవడం మంచిది. 5 లక్షల డొనేషన్ వరకే వాళ్ళ పేరెంట్ కానీ, లేకపోతే మీరే పేరెంట్ అనుకుంటే కట్టగలిగినప్పుడు 5 లక్షల పైన డొనేషన్ ఉన్నటువంటి కాలేజెస్ లో మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. అదే సార్ డొనేషన్ తీసుకుంటేనే మంచి కాలేజ్ సార్, ఆబ్వియస్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళకి వాల్యూ ఉన్నప్పుడు ఆ వాల్యూని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇందులో అనుమానం లేదు. ఒక 3-4 కాలేజీలు వదిలిపెట్టేస్తే మాక్సిమం అన్ని కాలేజీలు అదే పని చేస్తున్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ కేసు చెప్తాను. ఒక స్టూడెంట్ కి 70,000 బీసీఏ ఉంది. ఉదాహరణకి సిఎంఆర్ కాలేజీలో వీళ్ళకి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ వస్తుంది ఒక అమ్మాయికి అనుకుందాం. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, తప్పు ఏం చేస్తుందంటే, సిఎస్సి కావాలని ఫస్ట్ మైండ్ లో పెట్టుకుంటుంది. సిఎస్సి సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ ని పెట్టుకుంటూ పోతుంది. అప్రాక్సిమేట్ గా ఉన్న 70 కాలేజీలు సిఎస్సి పెట్టుకుంటుంది. సపోర్ట్ కాకుండా కూర్చుంటాం, వసతులే అనుకుంటుంది అనమాట. సీట్ రాలేదు. ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ రాలేదంటే సెకండ్ ఫేజ్ లో మీకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అందరూ ఖర్చీఫ్లు వేసేసుకుని ఉంటారు కాబట్టి, భర్తీ అయిపోయి ఉంటాయి కాబట్టి 90% భర్తీ అయిపోయి ఉంటాయి. 10 మంది నుంచి 20% మంది అటు ఇటు మూవ్ అవుతారు. 100% ఉన్నప్పుడు సీట్ తెచ్చుకోవడం ఈజీనా? 20% నేరో మార్జిన్ ఉన్నప్పుడు సీట్ తెచ్చుకోవడం ఈజీనా? 100% ఉన్నప్పుడే ఈజీ. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే మీకున్నటువంటి తెలివితేటలు మొత్తాన్ని వాడాలి తప్ప, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత అమ్మా అయ్యా అనుకుంటే అది సీటు మనకు దొరకదు. మీ పేరెంట్ ఏమో నేను డొనేషన్ కట్టను, ₹1,00,000 డొనేషన్ ఉన్న కాలేజీలో చూసుకోమంటాడు. వానికి 70,000, 80,000 ర్యాంక్ వచ్చి ఉంటే మంచి కాలేజీలోనే బ్రహ్మాండంగా సీట్ వస్తుంది. ఇప్పుడు మనం బ్రాంచ్ని చాలా టాక్టికల్ గా పెట్టుకున్నప్పుడు అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ సిద్ధార్థ ఇబ్రహీంపట్నం మంచిదా, సిద్ధార్థ గట్కేశ్వరం మంచిదా, కేపీఆర్ఐటి మంచిదా? ఇలా ఇండివిజువల్ గా మనం అడ్రస్ చేయడం వీలు కాదు. ఎందుకంటే ఒక ఆప్షన్స్ పెట్టాలనుకున్నట్లయితే మాకే 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఒక ఆప్షన్స్ పెట్టదలుచుకున్నట్లయితే మేము దానికి ₹10,000 సర్వీస్ ఛార్జ్ చేస్తాం. సార్ 5,000 చేయొచ్చు కదా. చూడండి, మేము ఒక మాట ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ సీజన్ ఒక మెడికల్ సీట్ చేసినా, లేకపోతే ఒక ఇంజనీరింగ్ సీట్ చేసినా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి సార్ అడ్మిషన్ వస్తుందంటే ₹10,000 ఎవరైనా ఇస్తారు రెఫర్ చేసినందుకు. అట్లాంటిది మీతో 3 గంటల సేపు మీతో సమయం ఇచ్చి మీరు ఎక్కడా మిస్టేక్ చేయకుండా మీకు ఒక షీట్ తయారు చేసి ఇవ్వాలి. ఇది ఒక కౌన్సిలింగ్ కాదు, 3 కౌన్సిలింగ్ లో మేము మీకు హెల్ప్ చేస్తాం. అంటే రమారమిగా మా 7 to 8 hours టైం ఇది. ఈ 7 to 8 hours తాగుతుందా?
మీకు కంపల్సరీగా బ్రాంచ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీకు ఫ్యాక్ట్స్ అన్ని ముందు పెట్టాలి. మేము ఇన్నేళ్లు ఇంజినీరింగ్ కాలేజీలో చూసినటువంటి అనుభవాన్ని మొత్తాన్ని మీ వైపు తప్పు జరగకుండా ఉండడానికి ఆ అనుభవాన్ని పంచాలి. దీనికి మేము కేవలం చార్జ్ చేసేది రూ. 10,000. ఆర్థికంగా ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు మాక్సిమంగా ఒక 50-60% ఇన్ఫర్మేషన్ నా వీడియోస్‌లో నేను ఇచ్చేస్తాను. మీరు అది వాడుకొని చేసుకోండి. డబ్బులు ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు. డబ్బులు ఇబ్బంది లేనటువంటి వాళ్ళు మాత్రం ఇది మీ 40 ఇయర్స్ కెరియర్‌తో కూడుకున్నటువంటి ఒక డెసిషన్. సొంతగా కూర్చొని చేసుకోవద్దు. కంపల్సరీగా అంటే మీ ఇంట్లో ఇంజినీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థితో కొంత మేరకన్నా అవగాహన ఉన్నటువంటి విద్యార్థికి హెల్ప్ తీసుకొని చేయండి తప్ప ఇంటర్నెట్ సెంటర్స్ మీద బేస్ అయ్యో లేకపోతే ఇటువంటి పనులు అయితే చేయొద్దు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మేము యూట్యూబ్ లో మాక్సిమం గా నేను కవర్ చేస్తున్నాను. కానీ కొన్ని విషయాలను దాచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాచిపెట్టాలంటే ఇంటెన్షనల్ గా కాదు. బయటికి చెప్తే ఇంకా వాళ్ళు హర్ట్ అయిపోతారు. కాలేజీ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని గలీజ్ కాలేజీలు ఉంటాయి. అటువంటి కాలేజీలో ఆప్షన్ రాకూడదు. బట్ కర్మజాలక కంటే వస్తుంది. ఎందుకంటే ఆ ఇంజినీరింగ్ కాలేజ్ అన్ని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నుండి సెకండ్ ఫేజ్ తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మంచి కాలేజీలో పొందాల్సినటువంటి విద్యార్థి అలాంటి థర్డ్ గ్రేడ్ లేకపోతే ఇంకా చిన్న కాలేజెస్ లేకపోతే పెద్ద క్వాలిటీ లేనటువంటి కాలేజెస్ లో సీట్లు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉంది, ర్యాంక్ 1,20,000 1,30,000 ఉంది. అటువంటి వాళ్ళు చిన్న కాలేజీలో పడినా మంచిదే. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఏదో ఒక డిగ్రీ అయితే చేతికి వస్తుంది. తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏదో చేసుకుంటారు. అవకాశం ఉన్నప్పుడు మనం అలాంటి కాలేజీలో ఎందుకు ఆప్షన్ పెట్టుకోవాలి? 30 కాలేజీలు లిస్ట్ అవుట్ చేసి అంటే 450 ఆప్షన్స్ ఆల్రెడీ నేను యూట్యూబ్ లో కూడా పెట్టినా. మీరు ఆ 450 ఆప్షన్స్ పెట్టుకోండి సరిపోద్ది. అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. అన్ని బ్రాంచెస్ ఎక్సర్సైజ్ చేయండి. సరే ఇంత ఎక్సర్సైజ్ మేము సొంతగా చేసుకోలేము అనుకున్నటువంటి వాళ్ళు మా దగ్గర రండి. కేవలం రూ. 10,000 చార్జ్ చేస్తే మీకు మాక్సిమం సర్వీస్ ఇస్తాం. మొత్తం సర్వీస్ మా 3 కౌన్సిలింగ్‌లు అయిపోయిన తర్వాత మా సర్వీసు సరిగ్గా మీకు నచ్చలేదు అనుకుందాం. 99% నచ్చుతుంది. 99.9% నచ్చుతుంది. స్టిల్ మీరు సాటిస్ఫై కాలేదు. ఆ రూ. 10,000 ఒక కోర్స్ నేర్పించి పంపిస్తా. అన్యాయంగా మీ దగ్గర మేము పైసలు తీసుకోం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి రేపటి నుంచి జరిగేటువంటి కౌన్సిలింగ్‌లో మా దగ్గర ఎట్ ఎ టైమ్ ఒక 50 మంది, 40 మంది ఆప్షన్స్ పెట్టుకునే దానికి సరిపడా సిస్టమ్స్ ఉన్నాయి. మా దగ్గర వ్యవస్థ ఉంది. అందుకు సంబంధించినటువంటి ఇదంతా కూడా ఉంది కాబట్టి మీరు ఓన్ గా పెట్టుకోండి. మా వాళ్ళు అయినప్పుడు కూడా కంపల్సరీగా ఆప్షన్స్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఈజ్ యువర్ రైట్. డోంట్ గివ్ ఇట్ టు ఎనీవన్. అది మాకు గాని ఇంకొక వ్యక్తి గాని ఎవరికి కూడా ఇవ్వద్దు. ఆప్షన్స్ మీరే పెట్టుకోవాలి. కేవలం గైడెన్స్ అంటే మా దగ్గర ఒక షీట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ కన్వీనర్ దగ్గర పోయినప్పుడు కూడా వెరిఫికేషన్ అప్పుడు షీట్ ఇస్తారు. అటువంటి షీట్ లో మీరు ఆప్షన్స్ రాసుకుంటారు. రాసుకొని దాని కిందకి మీద జరుపుకుంటారు. మీ వెల్ విషెస్ తో కూడా మీరు కమ్యూనికేట్ చేసుకొని ఎక్కడన్నా మీకు నచ్చినటువంటి ఆప్షన్ ఉన్నట్లయితే దాన్ని డిలీట్ చేసి ఒక ఫైనల్ సమ్మేషన్ ఫస్ట్ కౌన్సిలింగ్ లో చిన్న కాలేజీలో అయినా పెద్ద కాలేజీలో అయినా రిలేటివ్లీ మనకు బెస్ట్ కాలేజీలో మనం సీట్ తీసుకోవడం అత్యున్నతమైన మార్గం. మా 89 సర్వీసెస్ ని అందరూ యూజ్ చేసుకొని మీరు మంచి సీట్ పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, కామెంట్, లైక్ మై ఛానల్. అండ్ మీ మిత్రుల్లో ఎవరైనా కానీ సరిగా చదువుకున్నటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు నేను ఒక విషయం చెప్తున్నానండి. వీడియో చేసేటప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఉన్నత వర్గం, పేదవారు అందరూ చూస్తున్నారు కదా నా వీడియోస్. సో నేను అందరికీ సరిపడినటువంటి సమాచారం ఇవ్వాలి. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి వాళ్ళ తమ్ముడు ఉంటాడు. సార్ నేను ఆప్షన్స్ పెట్టుకుంటే నేను పెట్టుకుంటాను కదా మీకు 10,000 నేను అడిచాను. నీకు అవసరం లేకపోవచ్చు. చాలా మంది కూలీనాలు పని చేసుకునేటువంటి వాళ్ళు, చాలా పేదరికంలో ఉన్నటువంటి పిల్లల్ని గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదు. ఎలా పెట్టుకోవాలో తెలియదు. ఎవరు ఏది చెప్తే దాన్ని పెట్టుకుంటారు. కన్ఫ్యూజ్ అయిపోయేసి ఏదో ఒక కాలేజీలో పడిపోతారు. భవిష్యత్తు ఆగమైపోతుంది. ఒకవేళ నిజంగా మా సర్వీస్ నచ్చనట్లయితే 3 కౌన్సిలింగ్‌లు అయిపోయిన తర్వాత ఆ రూ. 10,000కి ఏ పైథాన్ కోర్సో, ఎస్‌క్యూఎల్ కోర్సో లేకపోతే ఇంకో కోర్స్ నేర్చి పంపిస్తాం తప్ప మీ సాటిస్ఫాక్షనే మా ప్రథమ కర్తవ్యం. దానికి మించి మేము ముందుకెళ్ళి పని చేయము. కాబట్టి మా సర్వీస్‌ని అందరూ యూజ్ చేసుకోవాలని మా దగ్గర జరిగేటువంటి రేపటి నుంచి జరిగేటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా యొక్క ఎక్స్‌పర్టైజ్‌ని మీ యొక్క కెరియర్ గ్రాఫ్‌లో యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.